గురువే నమః. కుజుడు దశమ భావంలో జ్యోతిషంలో 10వ భావం కెరీర్, వృత్తిపరమైన స్థితి, సమాజంలో ప్రతిష్ట, గౌరవం మరియు విజయానికి సంబంధించి పరిగణించబడుతుంది. కుజగ్రహం ఈ భావంలో ఉన్నప్పుడు అది మన శక్తి, ధైర్యము మరియు నిర్ణయ సామర్థ్యంపై ప్రత్యేక ప్రభావం చూపిస్తుంది. కుజుడు చురుకైన శక్తి మరియు మనం పనిలో ముందుకు సాగడానికి, సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు పోటీలు నిల్చునే శక్తినిస్తుంది. అలాంటి వ్యక్తులు తరచుగా ఉద్యోగంలో నాయకత్వ పాత్రలు విజయం సాధిస్తారు లేదా వారి వ్యాపారంలో వేగంగా ప్రగతి సాధిస్తారు. అయితే కుజుడు యొక్క తీవ్రమైన శక్తి కొన్నిసార్లు హడావిడి, కోపం, అసహనాన్ని కూడా తీసుకొస్తుంది. ఇది వృత్తిపరమైన నిర్ణయాలు తప్పులు జరిగే ప్రమాదాన్ని నివారిస్తుంది. ఈ కారణంగా ఈ భావంలో కుజుడు యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడం మరియు దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించడం చాలా అవసరం. జ్యోతిషం ప్రకారం సరైన చర్యలు తీసుకోవడం ద్వారా శక్తి మనం సమతుల్యం చేయవచ్చు. తద్వారా అది కెరీర్లో విజయం మరియు సమాజంలో గౌరవం రెండింటిని తీసుకురాగలదు. 10వ భావంలో కుజుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి రావచ్చు మరియు వాటిని తగ్గించడంలో సహాయపడే సులువైన చర్యలేంటో తెలుసుకుందాం. సానుకూల ప్రభావాలు. కెరీర్లో ప్రగతి. కుజుడు చురుకైన వ్యక్తిని శ్రమించే, ఉత్సాహభరితమైన మరియు పోటీ స్వభావం కలిగించే వ్యక్తిగా మారుస్తుంది. అలాంటి వ్యక్తులు తరచుగా ప్రమోషన్ పొందడం, కొత్త బాధ్యతలు స్వీకరించడం మరియు వృత్తిలో వేగంగా ముందుకు సాగడంలో సమర్థవంతంగా ఉంటారు. నాయకత్వం మరియు ధైర్యం. 10వ భావంలో కుజుడు నాయకత్వ సామర్థ్యాన్ని మరియు ధైర్యాన్ని పెంచుతుంది. ఈ వ్యక్తులు కఠిన పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులకు మార్గనిర్దేశం చేయడం సమర్థంగా ఉంటారు. విజయంలో వేగం. ఈ స్థితిలో కుజుడు వ్యక్తికి సవాళ్ళను ఎదుర్కోవడం మరియు వాటిని అధిగమించే శక్తి ఇస్తుంది. కఠినమైన లక్ష్యాలను సాధించడం సులభం అవుతుంది. ప్రతిష్ట మరియు గౌరవం. సమాజంలో మరియు వృత్తిపరమైన ప్రపంచంలో ఈ వ్యక్తులకు గుర్తింపు బలంగా ఉంటుంది. ప్రజలు వారి నమ్మకాన్ని మరియు ధైర్యాన్ని గమనించి వారిని ధైర్యశాలుగా భావిస్తారు. 10వ భావంలో కుజుడు ఉన్నప్పుడు ప్రతికూల ప్రభావాలు. అసహనం మరియు హడావిడి. కుజుడు యొక్క తీవ్రమైన శక్తి కొన్నిసార్లు హడావిడి మరియు అసహనాన్ని తెస్తుంది. ఇది వృత్తిపరమైన నిర్ణయాల్లో తప్పుడు మరియు ఒత్తిడికి కారణం కావచ్చు. కోపం మరియు వివాదాలు. శక్తి సమతుల్యంగా లేకపోతే వ్యక్తి తన సహోద్యోగులు లేదా ఉన్నతాధికారుల వాదనలు మరియు వివాదాలు చిక్కుకోవచ్చు. అధిక పోటీ. కొన్నిసార్లు వ్యక్తులు ఇతరుల కంటే ముందుకు రావడానికి ఎక్కువ పోటీ చేస్తారు. ఇది బృందంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుంది. ఒత్తిడి మరియు ఆరోగ్యంపై ప్రభావం. కెరీర్లో ముందుకు సాగడానికి ప్రయత్నించినప్పుడు వ్యక్తి మానసికంగా మరియు శారీరకంగా అలసట చెందవచ్చు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 10వ భావంలో కుజుడు. పరిహారాలు. సమతుల్య నిర్ణయాలు తీసుకోవడం. కెరీర్ మరియు వృత్తిపరమైన జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం ముందు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగండి. హడావిడి చేయకుండా ఉండండి. కోపమే నియంత్రణ. సానుభూతి మరియు సంయమనాన్ని అనుసరించండి. యోగా మరియు ధ్యానం ద్వారా కోపం మరియు ఒత్తిడిని తగ్గించవచ్చు. సానుకూల శక్తిని ఉపయోగించండి. కుజుడు శక్తిని కఠినమైన పని మరియు కొత్త బాధ్యతలను ఉపయోగించండి. దానిని వినాశనకరమైన పద్ధతిలో వ్యయం చేయవద్దు. సామాజిక మరియు వృత్తిపరమైన సమతుల్యతలో బృందాన్ని సహకారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరులతో మంచి సంబంధం ఏర్పరచుకోండి. బృంద సహకారం అంటే టీం వర్క్ అన్నమాట. ఇక్కడ మతపరమైన మరియు మానసిక సాధన. కుజుడును సాధింపజేయడం మంగళవారం హనుమంతుడు లేదా భగవాన్ శివుని పూజ చేయడం లాభదాయకంగా పరిగణించబడుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.